మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. వానాకాలం వరి కోతలు మొదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. రైతులంతా కోతలు చేసి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించారు. అయితే నెల రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోళ్లలో తమ వంతు రాక పలువురు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దసరా ముందు పెడితే ఎలా చూస్తా రేపు చూస్తా అయితే ఏం చేసేసారు అయితే దళాలకు దొక్కేసిన 900 సంవత్సరాలు అయింది దళాలకు దొక్కేసిన అయిపోయింది మూట కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలి సార్? తుట్టి లాభం అమ్ముకున్నా. ఈ మొలకలు వచ్చినాయి సార్. ఈ మొలకలు కూడా ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం సార్. ఇది మొన్న దొడ్డి జోకుతారు సార్. సన్నవి మాత్రం సన్నడ్లు మాత్రం జోకుతలేరు. ఈ దొడ్డడ్లు మాత్రము ఇప్పుడు నడుస్తుంది ఐకేపీ. ఇంకా మా సీరియల్ రాలేదు. రాత్రి బాగాలు ఈ కోతుల బాధ పందుల బాధ ఇంట్లో వాడడం కోసం చల్లికి రోజు రావాలి సార్. ఇక మాకు ఎందుకంటే జల్దీ కాంటాక్ట్ చేస్తే అంతే సంతోషం సార్. టాపాలు లేవు, పట్టాలు లేవు, ఏం లేవు. మేము కిరాయికి తెచ్చుకుంటున్నాం. రోజు ఒక్క పట్టకు 15 రూపాయలు. ఉన్న సరుకు పోతలేదు. మాకు పోగా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలనో అర్థమవుతలేదు. బయట అమ్ముకుందామంటే ఆడు 1700 1800 అంటున్నారు. అంతకుముందు మాకు పోయిన సంవత్సరం ఇక్కడ వస్తే అక్కడ వెళ్ళిపోయినాయి కాంటకి. ఈ సంవత్సరం ఫుల్ టైట్ అయిపోయింది. తెచ్చిన ధాన్యం అమ్ముడుపోక నానా తంటాలు పడుతున్నామని యాసంగి సీజన్ ఆరంభమైనప్పటికీ నారుమడి పోసేందుకు సైతం చేతిలో చిల్లి గవ్వలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 2.97 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో కొనుగోలు కేంద్రాలకు సన్నరకం 1.20 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 2.80 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం పిఎసిఎస్, ఐకేపీ, సివిల్ సప్లై, ఎఫ్పిఓల ఆధ్వర్యంలో మొత్తం 484 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో సన్నధాన్యం కోసం 93, దొడ్డు ధాన్యం కోసం 390 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా సన్నాలు ఇంకా కొనకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బతుకమ్మ పండుగ రేపనంగా వచ్చినాం అడ్లు అప్పటి నుండి ఆనలో ఈడికి 3వ కిత్తన అన్నీ మొలకలు వచ్చినాయి. ఇటు బొర్రి అటు బొర్రి ఇక శాతగాక సప్పుడు దాకా చల్లించుకొని కూర్చుంటున్నాం. కొంటలేరు సీరియల్. ఇంకా మా ఆట 57 ఆ సీరియల్ ఎన్నడొస్తుందో. ట్రాక్టర్కి ఎన్ని పైసలు అవుతున్నాయి, మిషన్కి ఎన్ని పైసలు అవుతున్నాయి, లాగోడికి ఎన్ని పైసలు అవుతున్నాయి, ఇవన్నీ ఎన్ని అవుతున్నాయి సార్? ఏమైనా చెట్టు కూరేసుకొని సావాలి ఏం కాదు. ఇక అట్లా అంతే పరిస్థితి. అది ఏమంటారు యాడికెళ్ళి ఇవి జోకుతాయి కదా మా చేతికి పైసలు వచ్చేది. ఈ వడ్లు పోసి నెల రోజులు అవుతుంది కానీ కొనుగోలు చేస్తారు కానీ 5 రోజులకు 6 రోజులకు ఒక లారీ వస్తుంది. ఇప్పుడు తుకాలు పోసి తినము. తుకాలు ఎప్పుడు పోయాలి? ఇప్పుడు ఇవి కొనకపోతే తుకాలు పోసేందుకు పోదామని ఇప్పుడు అమౌంట్ లేదు. ఇవి చేస్తేనే కదా మాకు అమౌంట్ వచ్చి. 16 తారీఖు వచ్చా కానీ ఈ వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. పొద్దున్న దాకా గాడిదలను పందులను కొట్టుకున్నాడు ఉంది. ఈ వారికి ఇటు జోక్తామని వచ్చిన వాళ్ళు లేరు, బారదాన్ని ఇచ్చిన వాళ్ళు లేరు, ఇటు వచ్చిన వాళ్ళు లేరు. ఇక మొలకలు వస్తే కూడా మొలకలు ఇట్లా తీసి చూపెట్టినాం. ఇక మొలకలు కూడా చూస్తే అన్ని చూస్తే రాసి పోసుకుంటున్నాము. ఏడ వస్తున్నాం నెమ్ముందని అది చేస్తున్నాం. హార్వెస్ట్ స్టేజ్కి రాకముందే మనం కోయడం వల్ల ఏమవుతుందంటే ఈ పసుకలు కూడా తర్వాత ఈ ధాన్యం కూడా నిండుగా ఉండదు. కాబట్టి అటువంటి ధాన్యాన్ని మళ్ళీ మనం తూర్పారబట్టినప్పుడు కానీ మిషన్లో పట్టినప్పుడు కానీ ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా మనం సన్న రకాలు మన జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాలలో సాగు చేసిన తర్వాత దొడ్డు రకం వచ్చేసి 2 లక్షల ఎకరాల్లో సుమారుగా సాగు చేయడం జరిగింది. కాబట్టి ఈ రైస్ సోదరులు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు తీసుకొని రావాలి. ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చిన తర్వాత మనం చాలా అంటే FAQ అంటారు, అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ప్రమాణాలు పాటించకుండానే మనం సెంటర్లకు తీసుకొస్తున్నాం. తేమ 17% ఉండాలి, తప్ప తాలు ఒక 2% ఉండాలి. తర్వాత ఆర్గానిక్, ఇనార్గానిక్ ఇవన్నీ రకరకాలుగా మనకు పారామీటర్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే ఈ ధాన్యాన్ని మనం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కు బియ్యంగా పట్టించి మనం FCI ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తాం. ఎప్పుడైతే ఈ నికర ధాన్యము తక్కువగా వస్తుందో అక్కడ రైస్ మిల్లర్లు కూడా దీన్ని రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన కల్లాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ థ్రెషింగ్ యార్డ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కింద కూడా మనం చాలామంది ధాన్యాన్ని రోడ్ల మీద పోస్తూ ఉన్నాం. ఏదన్నా అకాల వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ధాన్యం అనేది కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కింద ఒక టార్పాలిన్ తీసుకొని దాని కింద మనం ధాన్యాన్ని పోస్తే ఏదన్నా మనకు ఇండికేషన్ వస్తుంది. వాతావరణ సూచనలు వచ్చినప్పుడు తొందరగా 4 మూలలు పట్టేసుకొని మూసేసుకోవడానికి, కుప్ప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా ఈ జాగ్రత్త తీసుకొని అంటే నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తే తప్పకుండా రైతుకు గిట్టుబాటు MSP అనేది తప్పకుండా లభిస్తుంది. ఎవ్వరు కూడా
కూడా మధ్యదారులకు అమ్మడానికి వీలు లేదు. ప్రతి గింజ చివరి గింజ వరకు కూడా ప్రభుత్వమే కొంటుందని ఈ సందర్భంగా మీ రైతు సోదరులకు తెలియజేసుకుంటాం. ధాన్యం అమ్ముడు కాక అటు చేతిలో పెట్టుబడులు లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాసంగి నారుమళ్లకు ఆలస్యమవుతోందని వీలైనంత త్వరగా తమ ధాన్యాన్ని సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను రైతు అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. మెదక్ జిల్లాలో నెల రోజులవుతున్న ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. యాసంగి వరి నాట్లు పోసుకునేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ధాన్యం తూకం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శేఖర్, మెదక్ నుండి.